చూస్తున్నాం తెలంగాణలో ఎరువుల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చీకటైనప్పటికీ ఇంటికి వెళ్లకుండా రైతు సేవా కేంద్రం యూరియా బస్తాల కోసం పడిగాపులు కాచారు. చీకట్లోనే కూర్చొని యూరియా కోసం ఎదురు చూశారు రైతులు. చూడు 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 ఇంత జనాభా తెలంగాణలో ఎరువుల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చీకటి పడ్డప్పటికీ ఇంటికి వెళ్లకుండా రైతు సేవా కేంద్రం యూరియా బస్తాల కోసం పడిగాపులు కాచారు. చీకట్లోనే కూర్చొని యూరియా కోసం ఎదురు చూస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, రుద్రంగిలో రైతులు ఎరువుల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి, ఆది శ్రీనివాస్ ఏమైనా స్పందించడం జరిగిందా? దీనికి సంబంధించి అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? ఇది కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రభుత్వ పైన ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో ఎరువుల కొరత, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఎరువుల కొరత వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ఎరువుల కొరత లేదు, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్తా ఉంది. కానీ ఇక్కడ విప్పు స్వగ్రామమైన రుద్రంగిలోనే ఈ యొక్క ఎరువుల కొరత, దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఇక చెప్పులు వదిలేసి అదేవిధంగా అక్కడ ఉన్న మహిళలు క్యూ లైన్ లో ఈ అర్ధరాత్రి అంటే సాయంత్రం వరకు పూర్తిగా చీకట్లోనే యూరియా కోసం నిలబడిన దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ రైతుల కష్టాలను తీర్చాలనేది ఒకవైపు ప్రతిపక్షం గగ్గోలు పెడతా ఉంటే, అధికార పక్షం మాత్రం ఎరువుల కొరత లేదని చెప్తా ఉంది. ఇక దీనికి సంబంధించి విప్పును అడిగినట్టయితే విప్పుకు సంబంధించి ఆది శ్రీనివాస్ అందుబాటులో లేకుండా పోయాడు. ఇక కలెక్టర్ మాత్రం ఈ కొరత లేదు, కొరతకు సంబంధించిన ఈ న్యూస్ కు సంబంధించి ప్రధానంగా ఇది ఫేక్ అంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేశాడు. కానీ మొత్తానికైతే రైతులకు సంబంధించిన ఈ దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. రైతులు చాలా పడిగాపులు కాస్తూ యూరియా కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తానికైతే ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలి, ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా దీనిపైన దృష్టి సారించి యూరియా కొరత లేకుండా చేయాలనేది కోరిన పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్. వ్యవసాయం చేసుడు కష్టపడు, పంట వేసి ఏం లాభం? ఇప్పుడేమో పొట్టకత్తుంది, ఇప్పుడు ఊరియా ఈ టైం ఆడలు ఈ టైంకి ఉంటారా? పంట ఎప్పుడు చేసుడు, తినుడు ఎప్పుడు? ఈ ఎందుకు ఇట్లా చేసుడు? అసలు చేయొద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తేనే ఇంటికి వచ్చింది ఊరియా, ఇప్పుడు ఎందుకు వస్తలేదు? అంత కండిషన్ ఎందుకు? దేనికి పెట్టండి పిటిషన్? వ్యవసాయం చేయొద్దని పిటిషన్ పెట్టాలి, పిటిషన్ పెట్టాలా, గట్టిగా పెట్టాలా? అన్నిటికీ ఇబ్బంది పెడుతుండు. అద్దు ఇట్లా చిన్న పిల్లలకి అండి పెట్టుడు ఎప్పుడు? మేము ఇక్కడ నుంచి తండకు నడుచుకుంటూ పోవాలి. వాళ్ళు చూస్తారు మా చిన్న పిల్లలకు ఏమన్నా సారా పోసి తాగబెట్టి పండబెట్టి అని అప్పట్లో వేస్తుంది మా ఊరు. ఇప్పుడు ఇట్లా చేయమని చెప్తుండేమో రేవంత్ రెడ్డి. అందరు మాట్లాడాలా గట్టిగా. ఈ పర్మిషన్ ఇట్లా ఊరియాకు అడుగుకు ఏది పొలం వేసి ఎన్ని రోజులు అవుతుంది, ఈ నెల దాటిపోయా, ఇవాళ ఊరియా లేకపోయా, ఎన్ని రోజులు రావాలా వచ్చుకుంటా మరి కూడా అవుతుంది. మరి సచ్చుడా బతుకుడా అది ఎట్టేసుడు ఏం కథ? గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చి గిట్లా ప్రభుత్వం గిట్టేసే ఎప్పుడన్నా ఇంత లైన్ బయటనే ఉన్నాము. తొండ దోమలలో చెప్తున్నాం గిరా పోయా 1 గంటకు లైన్ పడితే ఇప్పుడు సుధా ఇంకా రాపాయి. ఇంకా 10 గంటలు అవుతుంది. ఎన్ని రోజులు అయితే యూరియా కోసం? నెల రోజులే. నెల రోజుల నుంచి దొరకలేదు. దొరకలేదు ఏమంటారు?